నిన్న బల్దియాకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం సంబంధించి పొన్నం ప్రభాకర్ చేసిన దాని గురించి స్థానిక మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా బల్దియాలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు మరి ఎన్నోసార్లు ఈ బల్దియా అవినీతి మీద పోక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏ ఒక్కరోజు కూడా స్పందించినటువంటి ఈ నాయకులు ఇవాళ మేయర్ సునీల్ రావుకు అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విచారణకు ఆదేశిస్తే దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఇలా ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు జరిగినటువంటి అవినీతిపై మీకు ప్రమేయం లేకపోతే ఏదైతే విచారణకు ఆదేశించారో దానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పరిధిల గురించి మాట్లాడే స్థాయి మేయర్కు లేదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ ఏది అవసరమో ఆ మంత్రులు నిర్ణయం చేస్తారు తప్ప దానికి నిర్ణయించే పరిధి మీది కాదని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ అభివృద్ధి నిరోధకుడా ఉన్నాడు, ఎంపీగా విఫలమైండు, ఎక్కడ కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినటువంటి మేయర్ సునీల్ రావుకు ఇలా బండి సంజయ్ కుమార్ అభివృద్ధిలో భాగస్వామి అని చెప్తా ఉన్నావు. మరి ఇలా కేంద్ర మంత్రి కాగానే ఇవాళ బండి సంజయ్ అభివృద్ధి ప్రదాత అయిపోవడం ఏ ఎండకు ఆ గొడవ పడుతాడనే దానికి నిదర్శనం సునీల్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కంటే బల్దియాలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతికి ఏ విచారణకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిందో దానికి సహకరించమని చెప్పి ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తాం.